నేను ఈరోజు మామిడికాయ చిన్న ముక్కల పచ్చడి ఎలా చేయాలో అంటే ఇన్స్టాంట్గా మనకి కొంచెమే పికిల్ ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళైతే ఇది ట్రై చేయడం బెటరు. నేను వాటిని ఫస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ నీళ్ళలో వేసి ఉంచాను. హాఫ్ అన్ అవర్ అయ్యాక ఆ మ్యాంగోస్ని ఒక పొడి క్లాత్ తోటి ఇలా తుడుచుకొని క్లీన్ చేసుకొని పెట్టుకున్నా. బట్ ఎందుకైనా మంచిదని టిష్యూతో కూడా క్లీన్ చేసుకున్నాను. ఎందుకంటే కొంచెం వెట్నెస్ ఉన్నా కూడా పికిల్ అంతా పాడైపోతుంది. సో అందుకని నేను ఇలా టిష్యూతో క్లీన్ చేసుకున్నా. ఆ తర్వాత చాలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. బట్ పీసెస్ కట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్త అండి. ఎందుకంటే నైఫ్ మనకి అది స్కిడ్ అయిపోతూ ఉంటుంది అనమాట, పక్క జరుగుతా. ఆ మ్యాంగో పీసెస్ అది కట్ చేయడం కొంచెం మన నైఫ్స్ ఏమి ఇంట్లో అంత షార్ప్నెస్ ఉండవు కదా. సో కొంచెం జాగ్రత్తగా స్లోగా కట్ చేసుకోండి. ఇలా చాలా సన్నగా ముక్కలుగా కట్ చేసుకున్నాక వాటిని ఒక బౌల్లో వేసుకోవాలి. నాకైతే ఇలా తలగొట్టుగా ఒక కప్పు ఒక బౌల్కి వచ్చాయన్నమాట మ్యాంగో పీసెస్. నేను చిన్న 3 మ్యాంగో తీసుకున్నాను. సో నాకు చిన్న ఆ కప్కి వచ్చాయి. సో ఒక కప్ ఆఫ్ మ్యాంగోస్కి 1/4 ఆఫ్ సాల్ట్, 1/4 ఆఫ్ కారం వేసుకోవాలన్నమాట. సో ఆ కప్పుకి నాకు తలగట్టుగా వచ్చాయి కాబట్టి నేను కొంచెం సాల్ట్ తగ్గించి వేసుకున్నాను. ఫస్ట్ తగ్గించి వేసుకుంటే బెటరు. అంతగా అవసరమైతే మనం నెక్స్ట్ డే అన్నా చూసుకొని మళ్ళీ కలుపుకోవచ్చు, యాడ్ చేయొచ్చు సాల్ట్. అండ్ కారం నాది కొంచెం ఘాట్ ఎక్కువ ఉంది, మాది గుంటూరు కారం. సో నేను కొంచెం కారం తగ్గించే వేశాను, ఎందుకైనా మంచిదని. అండ్ నేను ముందే ఆవాలు మెంతులని ఫ్రై చేసుకొని వాటిని ఒక పొడి చేసుకొని సీసాలో వేసి ఉంచుకున్నాను. సో అది ఒక 2 స్పూన్స్ ఆఫ్ ఆవపిండి మెంతిపిండి కలిపింది మిక్స్ చేశాను దాంట్లో. ఆ తర్వాత నేను చిన్నులపాయలు వచ్చేసరికి ఈజీగా మనకి అవ్వాలంటే కొంచెం ఆయిల్ అప్లై చేసి కొంచెం ఒక 1 అవర్ ఎండలో పెట్టామంటే అవి చాలా ఈజీగా ఇట్లా ప్రెస్ చేయగానే అదిగో చూసారు కదా అలా వచ్చేస్తాయి అన్నమాట. సో సింపుల్గా అవుతుంది. ఆ తర్వాత నేను అవన్నీ మిక్స్ చేసుకుంటూ ఉన్నాను. ఆ తర్వాత నేను కొంచెం వేరుశనగ నూనె యాడ్ చేశాను. బట్ ఆయిల్ అయితే నేనేం మెజర్ చేసి వేయలేదు. జస్ట్ ఆ పీసెస్ డిప్ అయ్యే వరకు, అవి మునిగే వరకు అన్నట్టుగా కొంచెమే యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసి అవి మొత్తం మిక్స్ చేసుకొని పెట్టాలి. అంతా కలిపాక చక్కగా కలర్ఫుల్గా బాగా వచ్చింది. ఈవెన్ టేస్ట్ కూడా చాలా అన్నీ ప్రాపర్గా కరెక్ట్గా సరిపోయాయి. సాల్ట్ కానీ కారం కానీ
నెక్స్ట్ డే టేస్ట్ చేయండి అన్నంలో కలుపుకొని. ఇన్ కేస్ మీకు ఏమైనా సాల్ట్ కానీ ఇంకొంచెం కారం ఎక్కువ తినే వాళ్ళు ఉంటారు కొంతమంది, సో కొంచెం కారం యాడ్ చేసుకోవచ్చు అంటే యాడ్ చేసుకోవచ్చు. అప్పుడు యాడ్ చేసుకున్న తర్వాత వాటిని కొంతమంది ఈ పికిల్ని తాలింపు కూడా వేసుకొని పెట్టుకుంటారు, బట్ నేనైతే తాలింపు ఏమీ వేయలేదు. అలా ఆ ప్లాస్టిక్ డబ్బాలో అలాగే పెట్టాను. ఎందుకంటే స్టీల్ డబ్బాలో వాటిలో పెట్టకూడదు, పికిల్స్ పాడైపోతాయి కాబట్టి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి.